దాతల యొక్క దాతృత్వాన్ని పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణ రెడ్డి అన్నారు. డిండి మండలంలోని రహమంతపూర్ ఉన్నత పాఠశాలలో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తుమ్ బుచ్చిరెడ్డి కుమారుడు తుమ్ ప్రశాంత్ రెడ్డి యుఎస్ఏ వారి ఆర్థిక సహాయంతో 50,000 రూపాయల విలువ గల 10 డెస్క్ బెంచ్లను పాఠశాలకు తుమ్ బుచ్చిరెడ్డి తుమ్ గోవర్ధన్ రెడ్డి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణ రెడ్డి చేతుల మీదుగా పాఠశాలకు అందించారు. దాతల యొక్క దాతృత్వాన్ని పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణ రెడ్డి అన్నారు. డిండి మండలంలోని రహ్మత్పూర్ ఉన్నత పాఠశాలలో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తూము బుచ్చిరెడ్డి కుమారుడు తూము ప్రశాంత్ రెడ్డి ఏఎస్ఏ వారి ఆర్థిక సహకారంతో 50,000 రూపాయల విలువ గల 10 డెస్క్ బెంచీలను పాఠశాలకు తూము బుచ్చిరెడ్డి తూము గోవర్ధన్ రెడ్డి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణ రెడ్డి చేతుల మీదుగా పాఠశాలకు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కుందూరు మంజులారెడ్డి, సెక్రటరీ లకుమారపు మల్లయ్య, జెడ్సీ వనం శ్రీనివాసులు, నల్లగాసు సత్యనారాయణ, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు శేఖర్, రాంబాబు, మంజుల, స్వప్న, బాబు, గ్రామ ప్రజలు, శ్రీను, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలోనే 73 మందికి విద్యార్థులకు కంటి పరీక్షలు ఆప్థమాలజిస్ట్ హరి నిర్వహించినారు. ఎలా ఉంటాయో అనుకున్నా. 10 బెంచీల్లో 30 మంది చక్కగా కూర్చోగలుగుతున్నారు. 30 మంది విద్యార్థులు ముగ్గురు కూర్చునే అంత బెంచ్, ఇద్దరు అనుకున్నారు కానీ ముగ్గురు కూర్చునే బెంచీలు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. విద్యార్థులకు మంచి సౌకర్యంగా ఉంది. ఈరోజు ఇటు చూడండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రశాంత్ రెడ్డి గారు, మరి వారి తండ్రి అయినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు, తర్వాత వారి బాబాయ్ అయినటువంటి మన బుచ్చిరెడ్డి సార్ గారు, వారి యొక్క మరి మంచి మనస్సుతోటి, వారి యొక్క ఔదార్యంతో పాఠశాలకు మరి సేవ చేయాలనేటువంటి ఉద్దేశం, మరి పిల్లలందరికీ కూడా మరి మంచి వసతులు కల్పించాలనేటువంటి ఒక మంచి గొప్ప ఆలోచన. ప్రభుత్వం నుంచి మనకు బెంచెస్ తెచ్చుకునేటువంటి గ్రాంట్స్ అనేటువంటివి ప్రజెంట్ ఇప్పుడు అంతా రావట్లేదు. వాళ్ళు ఇచ్చేటువంటి గ్రాంట్ మన మెయింటెనెన్స్కి సరిపోవట్లేదు. అలాంటి సందర్భాల్లో గవర్నమెంట్